క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఇక్కడ యూజువల్గా ఇప్పుడు మీకు అర్థమైనంత వరకు ఓకేనా, మీరు ల్యాబ్లో చేయాలంటే ఫస్ట్ ఏమేం కావాలి? సో ఫస్ట్ థింగ్ మీకు ఏం కావాలంటే ట్రాన్స్ఫార్మర్ కావాలి. ట్రాన్స్ఫార్మర్ ఏ రీడింగ్లో కావాలి? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కావాలి. ఎంత వోల్ట్స్ నుంచి? సో వైర్ కావాలి, ఎలక్ట్రిక్ వైర్ కావాలి. ఎందుకంటే ప్లగ్ లోపల పెట్టారా, ఒక ప్లగ్ లా పెట్టుకుని లోపల పెడితే అది ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది ఫస్ట్. ఓకేనా, సో ప్లగ్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్కి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ మనం ల్యాబ్లో చేయడానికి ఎంత రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ అని తీసుకొచ్చి ఇక్కడ రేటింగ్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకి ఎంత మార్చాలి? ఏసీ టు డీసీ అంటే ఓన్లీ డీసీ లైన్ చూడాలని అనుకున్నప్పుడు ఎంత వోల్ట్స్ మార్చినా ఓకే కదా, కాన్స్టెంట్ ఉందో లేదు చూడాలి. 5 వోల్ట్స్ రావచ్చు, 10 వోల్ట్స్ రావచ్చు, ఎంతకైనా రావచ్చు. సో మనము మీరు 230 నుంచి 12 వాడితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 230 నుంచి 10 కనుకో కాస్ట్ తక్కువ ఉంటుంది. 230 నుంచి 6 కనుక ఇంకా కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకు కాస్ట్ తక్కువ? ట్రాన్స్ఫార్మర్ లోపల ఏం చేద్దాం, ఈ వైండింగ్ ఇక్కడ ఎన్ని వైండింగ్ లో రిసీవ్ చేసుకోవాలని బట్టి ఉంటుంది. వైండింగ్ తగ్గిపోయింది కదా, కాపర్ వైర్ తగ్గిపోయింది కదా, సో తగ్గిపోతుంది. అండ్ కాపర్ వైర్ యొక్క థిక్నెస్ బట్టి అంటే ఎక్కువ. ఇప్పుడు మనం ఏం తగ్గిస్తున్నాం యాక్చువల్లీ ఇక్కడ వోల్టేజ్ మార్చాలి. వాట్ అబౌట్ కరెంట్? కరెంట్ ఏంటి? కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ బట్టి డిసైడ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక పని చేయడానికి 3 బోర్డు రాయడానికి ఒక 20 మంది బోర్డు రాయడానికి తేడా లేదా? బోర్డు రాని రెడీగా చెప్పారు అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు మారారు. బట్ ఎంతమంది పోతున్నారు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? కాపర్ వైర్ యొక్క సైజ్ ఏమైతుంది? కాస్ట్ పెరుగుతుంది. థిక్నెస్ లావు వైర్, కాపర్ వైర్ కదా సన్నగా, ఆ లావు బట్టి కూడా మీకు దాని కరెంట్ డిసైడ్ అవుతుంది. ఈ 230 to 10 12 మారాలా, 10 మారాలా, 6 మారాలా, ఈ వైండింగ్స్ డిసైడ్ అవుతాయి. ఇది క్లియర్? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ కాస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఎవరు డిసైడ్ చేస్తారు? కరెంట్ ఎంత బయటికి రావాలి. సో 1 ఆంపియర్ కరెంట్ రావాలనుకో చాలా కాస్ట్, ఇది 200-300 రూపీస్ ఉంటుంది. మనము మన ల్యాబ్లో చేయడానికి 1 మిల్లీ యాంప్ చాలు. 1 మిలియన్. మీకు మీ మొబైల్ ఛార్జర్కి ఎంత కరెంట్ కావాలి? ఇప్పుడు ఛార్జర్ తీసి ఓపెన్ చేసి చూసారా? ఎంత కావాలి? ఎంత మిలియో? వోల్టేజ్ కాదు, కరెంట్. వోల్టేజ్ అని కాన్సెప్ట్ అయిపోయింది. వోల్టేజ్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. వోల్టేజ్ అంటే ఇట్లా వోల్టేజ్ కరెంట్. లోపల కాపర్ ఎంత ఉండాలి? ఎంత కరెంట్ రావాలి మీకు? కాపర్ సైజ్ ఎక్కువ ఉందంటే అర్థమైంది ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నారు. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ కరెంట్ వస్తుంది. అంటే మేము ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి ఎలక్ట్రాన్ బయటకు అన్నారు, ఒక 20 మంది తోసుకుంటే వెళ్ళిపోతారు, దట్ ఇస్ హై కరెంట్. ఒక 5 మంది పోయారు అనుకో, దట్ ఇస్ లో కరెంట్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని బట్టి ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇస్ డిసైడెడ్. ఇది క్లియర్? సో అందుకని మనకి ఎక్కువ కరెంట్ కావాలంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. ఓకేనా? సో నాట్ ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ సేమ్. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ సేమ్ కాదు. మీ సెల్ ఫోన్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎంత మినిమం కరెంట్ కావాలో చెక్ చేస్తాం. సో నాకు ఐడియా ఉంది కూడా 1 మిల్లీ యాంపియర్స్ 2 మిల్లీ యాంపియర్స్ చాలు ఎలక్ట్రానిక్స్ అంటే. పెద్ద లైక్ ఫ్రిడ్జ్, ఏసీకి వాటికి 1 యాంపియర్స్ కరెంట్ ఉంటుంది. సో మనం వాడే అప్లికేషన్స్కి మన ల్యాబ్లో మనం చిన్న ట్రాన్స్ఫార్మర్ కొనుక్కుంటే చాలు. సో మీరు ఏమేమి రీడింగ్ చూడాలి ఇక్కడ? ఏ వోల్టేజ్ మారేది. నెక్స్ట్ కరెంట్ రీడింగ్ కావాలి. కరెంట్ రీడింగ్ తక్కువ ఉంటే చాలు మన ల్యాబ్ పర్పస్కి. తక్కువలో కొనుక్కోండి, ఎక్కువ డబ్బులు పెట్టకండి. మనం అడగండి కరెంట్ ఎంత వస్తుందండి. 1 మిల్లీ యాంప్ ఆర్ కరెంట్ ఎప్పుడు యాంపియర్స్లో మారడం, వోల్టేజ్ ఎప్పుడు వోల్ట్స్లో మారడం. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. ఆ రెండింటి మధ్య పవర్లో మారడం. పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఈక్వల్ ట్రాన్స్ఫార్మర్ కొనుక్కొని వచ్చేసారు షాప్లోకి వెళ్ళి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో ఎవరున్నారు మనకు? డయోడ్ ఉండాలి. అది ఒక డయోడా, 2 డయోడా? ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ లేదు. డయోడ్ అంటే అక్కడ మీకు బ్లాక్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక వైట్ స్ట్రిప్ కనిపిస్తుంది. వైట్ స్ట్రిప్ ఉన్నది వచ్చి క్యాథోడ్, బ్లాక్ కనిపిస్తుంది వచ్చి యానోడ్. అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అది కూడా క్లారిటీ. ఇది క్లియర్? మళ్ళీ మీకు ఇది తీసుకొచ్చి ఎవరికి ఇస్తాం మనము? ఫిల్టర్స్ ఇస్తాం. ఫిల్టర్స్ యాక్చువల్ 2 వేస్ చేసుకోవచ్చు. కెపాసిటర్, స్టోరేజ్ ఎవరు చేస్తారు మనకు? కెపాసిటర్ అండ్ ఇండక్టర్ 2 చేస్తాయి. సో మనం ఎగ్జాంపుల్ కోసం కెపాసిటర్ ఇస్తున్నాం. సో ఇండక్టర్తో కూడా చేయొచ్చు. ఫిల్టర్స్ ఆర్ 3 టైప్స్. ఓన్లీ కెపాసిటర్ ఫిల్టర్, కెపాసిటర్ అండ్ ఇండక్టర్ ఫిల్టర్, సిఎల్సి ఫిల్టర్. అంటే ఆ కాంబినేషన్ ఎలా అయినా వాడుకోండి. కెపాసిటర్ ఒకటి, కెపాసిటర్ ఇండక్టర్ ఒకసారి, ఓన్లీ ఇండక్టర్ ఒకసారి, కెపాసిటర్ ఇండక్టర్, కెపాసిటర్ ఇండక్టర్, కెపాసిటర్ ఇండక్టర్. అంటే ఏ కాంబినేషన్ అయినా. అంటే ఎక్కువ కాంపోనెంట్స్ ఉన్నాయంటే ఎక్కువ బాగా ఫిల్టర్ చేస్తారు నీట్గా. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్టరింగ్. ఫిల్టరింగ్ అంటే మనం వడగడుతున్నట్టు నీట్గా చెత్త చెదారంతా ఒక జల్లికి పెట్టారు.
ఇంకో జెల్ ఎక్స్ట్రా పెట్టాలని కొంచెం ఫిల్టరింగ్ బాగా అయితే లేదా, ఇది ఎక్కువ ఫిల్టరింగ్ అయిపోయింది అంత ఆ భారం ఎవరికి అడ్వాంటేజ్ అదంతా లాస్ట్ లో వోల్టేజ్ రెగ్యులేటర్ అడ్వాంటేజ్. దిస్ ఈస్ ఎవరికి అడ్వాంటేజ్ ఇది వోల్టేజ్ రెగ్యులేటర్ సమ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? సో ఫిల్టరింగ్ ఒక కెపాసిటర్ వాడతాం మనం, మోస్ట్ ఇండక్టర్ వాడడం లేదు. ఇండక్టర్ ఎందుకు వాడడం, ఇండక్టర్ యొక్క సైజ్ ఎక్కువ. ఓకేనా? సో ఇక్కడ ఒక పెద్ద లెగ్ ఉంటే పాజిటివ్ అని, స్మాల్ లెగ్ ఉంటే నెగిటివ్ అని. కెపాసిటర్ ఒక కెపాసిటర్ని ఐడెంటిఫై చేయడం ఇట్లా ఐడెంటిఫై చేయాలి. సో నెగిటివ్ ఎప్పుడు గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ ఎప్పుడు డయోడ్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇస్ క్లియర్? సో నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేటర్. వోల్టేజ్ రెగ్యులేటర్స్ మనకు ల్యాబ్ 2 టైప్స్ ఉంటాయి ల్యాబ్. ఒకటి జీనా డయోడ్ వాడితే ఒక వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ జీనా డయోడ్. సెకండ్ వన్ ఈజ్ ఐసీ బేస్డ్. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, షాప్లో ఐసీలో ఉంటారు. సో దానికి ఆల్రెడీ చెప్తాడు. అంటే యూజువల్గా ఏముండాలి, ఒక ఐసీకి ఏముండాలి, ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ కాన్స్టెంట్ ఇస్తుంటుంది, అంతే కదా. సో దానికి ఎట్లా కనెక్ట్ చేయాలో ఇక్కడ రెగ్యులేటర్స్ ఇస్తారు, జీనా రెగ్యులేటర్ ఎట్లా వాడాలి. సో ఇది చేస్తే మనకు ఫైనల్గా అవుట్పుట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాం. దట్స్ ఇట్. సో ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆబ్జెక్టివ్. సో DC వోల్టేజ్ ఎంత వచ్చింది, ఆబ్జెక్ట్ ఫస్ట్ పేజ్ DC వోల్టేజ్ ఎంత వచ్చింది, రిపుల్ వోల్టేజ్, ఆ రిపుల్ వోల్టేజ్ ఆ పైన ఎంత తగ్గుతుంది కదా అది ఎంత వచ్చింది అనేది చదవాలి. అది ఏంటి మళ్ళా విత్ ఫిల్టర్ పెట్టి ఒకసారి, వితౌట్ ఫిల్టర్ ఒకసారి చేయాలి. సో లాస్ట్ మనం అవుట్పుట్ తీసుకొని ఇక్కడ కెపాసిటర్ పక్కన, ఫిల్టర్ పక్కన, వోల్టేజ్ రెగ్యులేటర్ పక్కన లాస్ట్ లో ఎవరో ఒక లైట్ తో తెలుగు తగ్గిస్తాం కదా, దట్ ఇస్ కాల్డ్ లోడ్. ఆ లోడ్ మారుస్తూ కూడా చేయొచ్చు. డయోడ్, ఫిల్టర్, వోల్టేజ్ రెగ్యులేటర్, లాస్ట్ లో కాంపోనెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ అని పెట్టాలి, ఆ వైర్ ఛార్జింగ్ ఎవరికి ఎక్కించుకున్నాం, మొబైల్ ఎక్కించుకున్నాం కదా. మొబైల్ ఇది లోడ్. ఒకటి చిన్న మొబైల్ వాడతాడు, ఒక ట్యాబ్ పెడతాడు, ఒక పెద్దది పెడతాడు. సో లోడ్లు మారుతూ ఉంటే, లోడ్స్ మారుతూ ఉంటే అప్పుడు రిపిల్ ఏమైనా మారుతుందా, ఫిల్టరింగ్ ఏమైనా మారుతుందా ఈ చెక్ చేయాలి. అందుకే ఇక్కడ మెయిన్ ఏమేంటి, డిటర్మైన్ DC అండ్ రిపుల్ వోల్టేజ్ వితౌట్ ఫిల్టర్ డిఫరెంట్ లోడ్స్. ఏం లోడ్ తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? ద కాన్సెప్ట్. సెకండ్ వన్ థియరిటికల్ వాల్యూస్ నుంచి ప్రాక్టికల్ వాల్యూస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవ్వగల ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సో ఫస్ట్ ఇది ఎంత మార్చాడు ట్రాన్స్ఫార్మర్ తో 6 వోల్ట్స్ కి అంత కరెంట్ కి 500 మిల్లీ ఆంపియర్స్. మనం అంత కరెంట్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ కరెంట్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇక్కడ ఎన్ని డయోడ్లు వాడుతున్నాం, ఇక్కడ 2 డయోడ్లు. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ సిగ్నల్ ఈక్వల్ గా పైకి కిందికి రావాలి. ఇది పైకి ఒక బాగా వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ద్వారా కొంచెం లేట్ గా ఇక్కడికి వచ్చింది అనుకో, అలా ఇట్లా పంపించారు. ఒకటి ఇట్లా పోరా, ఒకటి ఇట్లా పోరా అని పంపించారు. వీళ్ళిద్దరు నా రిసీవ్ అవ్వమన్నా, ఒకడు ముందు పోయి ఒకటి లేట్గా వచ్చాడు అనుకోండి, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. సింక్రనైజేషన్ మనం ఇద్దరు అంటే ఇప్పుడు ఈ దారిలో పోయినా వాడు ఆ దారిలో పోయినా ఇద్దరు ఒకేసారి రీచ్ అవ్వాలి, అలాగని ఇప్పుడు అవుట్పుట్లో మామూలుగా రీచ్ అయిపోయాడు, ఇంకొకటి రీచ్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది అనుకున్నాను, అంటే కొంచెం లేట్ అయింది మళ్ళీ ఇటు వచ్చాడు, ఈ గ్యాప్ వచ్చింది అలియాసింగ్ గ్యాప్. ఆ గ్యాప్ వస్తుంది మనకి ఫిల్టర్ కార్డ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, అవుతుందా లేదా, అంటే వెంటనే అదే దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, స్టార్ట్ అయ్యాక కాసేపు ఆగిందనే కదా ప్రాబ్లం. అలాంటిది సరిగ్గా రాకుండా కొంచెం గ్యాప్ వచ్చింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అదే వస్తుంది కదా. సో దాన్ని రిమూవ్ చేయడానికి మనం సెంటర్ ట్యాబ్లెట్ వాడడం యూజువల్గా. సెంటర్ ట్యాబ్లెట్ అనేది కాన్సెప్చువల్గా చదువుతాం, కానీ యూజువల్గా మనం ఏం వాడతాం, యూజువల్గా ఇక్కడ బ్రిడ్జ్ రిక్వైర్ వాడతాం, 4 డయోడ్లు వాడతాం. అప్పుడు ఈ సెంటర్ ట్యాపింగ్ కాన్సెప్ట్ ఉండదు. ఎట్లా ఉండదు సార్, నాకు తెలిసి కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను నేను కూడా మీకు. అందుకే ఈ వీడియో ఉంది నీట్గా, మళ్ళీ వీడియోస్ చూడండి. ఒకటి ఎక్కచ్చు, మీకు ఒకటి ఎక్కకపోవచ్చు. సో ఫాస్ట్గా చెప్పడం మీకు మిస్ అయితే యూట్యూబ్లో చూసుకుంటాను. ఇది నేను కనిపెట్టింది ఏం కాదు రాబు, 400 సంవత్సరాల కింద ఎంతోమంది సైంటిస్ట్ మీకు యూట్యూబ్లో వేరే కాలేజీలోకి వెళ్ళి వీడియో చూసినా సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్పారు. సో మీరేమే
సార్ చెప్పేది నేర్చుకోవాలని లేదు, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ప్రాబ్లం అటువంటి సెంటర్ ట్యాప్లో పైకి కిందకి రావడం వల్ల ఒకేసారి మీట్ అవ్వకపోతే ఏంటి అని, అందుకని నేనేం చేస్తానంటే ఒక డయోడ్ నిలబెట్టి ఇలా ఒక పాత్ ప్రొవైడ్ చేసుకున్నాను. అంటే ఒక సిగ్నల్ పాజిటివ్ వచ్చిందనుకో, ఇట్లా పాజిటివ్ ఆన్ అయిపోయింది, ఇట్లా ఆన్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చేది. ఒకవేళ ఇది ఆన్ అవ్వలేదు అనుకో, ఇట్లా పెట్టుకుంటాం, ఇది రివర్స్లో పంపిస్తుంది. అంటే రివర్స్లో వస్తే ఏమైంది, ఇక్కడ సిగ్నల్ ఏమి ఉంటుంది కదా, ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ కాస్త ఇలా వెళ్ళింది. ఓకే, ప్లస్ అంటే ఇలా కూడా వెళ్తుంది, ఇలా కూడా వెళ్తుంది. అప్పుడు ఈ డయోడ్ ఇలా ఉందంటే అర్థం ఏంటి, ఈ పక్క 0, ఈ పక్క +5. అప్పుడు డయోడ్ ఆన్ అయిందా ఆఫ్ అయిందా? ఆఫ్ అయింది. సో అప్పుడు ఈ పాత్రకి వెళ్తారు, సో ఈ పాత్రకి వెళ్తారు. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది, నెగిటివ్, అప్పుడు ఏమైంది, -5. అప్పుడు ఏమైంది, ఇది ఆన్ అయింది, ఇది ఏమైంది, -5 ఆఫ్ అయింది. సో ఇట్లా ఇంకొక పాత్ క్రియేట్ చేసుకోండి, ఇలా ఇంకొక పాత్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా. అంటే నెగిటివ్ ఏమో ఈ పాత్రకి వెళ్ళి ఇలా వస్తుంది. సో మనం అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి, యాక్చువల్గా అది ఇక్కడ నిలబడుకోవాలి, అవుట్పుట్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ నిలబడుకోవాలి మధ్యలో. ఇట్లా పోయినప్పుడు ఇట్లా కలిసి వస్తున్నాం, ఇట్లా తీసుకుంటాం, ఇట్లా తీసుకుంటాం, ఇట్లా పోయినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇలా తీసుకుంటాం, అంటే ఏం నిలబడుకోవడం. ఇంతకుముందు సెంటర్ ట్యాబ్లో ఎక్కడ నిలబడుకున్నాం, సెంటర్ ట్యాబ్లో ఇక్కడ డయోడ్, ఇక్కడ డయోడ్ మధ్యలో నిలబడుకున్నాం, ఇక్కడ నిలబడుకున్నాం, ఇక్కడ నిలబడుకుంటాం. అప్పుడు ఈ పక్కది వస్తుంది, ఇట్లా పోయేటప్పుడు ఇట్లా వస్తుంది, రెండు వస్తుంది. అంటే రెండు రిసీవ్ చేసుకోవాలి కదా నువ్వు, అర్థమైందా లేదా? సో ఈ కాన్సెప్ట్ మనము బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైయర్, బ్రిడ్జ్ లాగా ఇట్లా ఇట్లా పోవచ్చు, ఇట్లా బ్రిడ్జ్ లాగా ఇట్లా పోవచ్చు, బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫికేషన్. అంటే ఫుల్ వేవ్ సిగ్నల్ని సెంటర్ ట్యాపింగ్లో పైకి కిందికి ఈక్వల్గా రాదేమో మన పైతో. ఇప్పుడు ఏంటి, ఇలా పైకి కిందికి ఏం పోవట్లేదు. సో ఒకేసారి ఎట్లన్నా పోతుంది, ఒకేసారి ఎట్లన్నా పోతుంది. సో ఆ ప్రాబ్లం ఓవర్టేజ్ చేయడానికి దీన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్ చేసుకొచ్చారు. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇలా ఉంటుంది. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి, ఇన్ని డయోడ్ కావాలి. మామూలుగా మనకు సెంటర్ ట్యాప్ ఒక డయోడే, ఎంత వోల్టేజ్ డ్రాప్ అయింది, 0.7. ఇక్కడ ఒక 0.7, ఇక్కడ ఒక 0.7, రెండు డయోడ్ ఉంటుంది అండ్ 4 డయోడ్ ఉంటుంది. ఓకే, సో బట్ డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ చేస్తాం. యాక్చువల్గా మీరు ల్యాబ్లో బాగా నేర్చుకోవాలంటే హాఫ్ వేవ్ నేర్చుకోవాలి, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి రీడింగ్స్ తీసుకొని అంటే ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, రిపుల్నెస్ ఎంత వచ్చింది, ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ సెంటర్ ట్యాప్ చూసుకోవాలి, మళ్ళీ బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది అంటే అంటే మనం ఎందుకు టెక్నాలజీ వైజ్ హాఫ్ వేవ్కి ఎందుకు వెళ్ళలేదు, ఫుల్ వేవ్లో సెంటర్ ట్యాప్కి ఎందుకు వెళ్ళలేదు, సెంటర్ ట్యాప్లో ప్రాబ్లం వల్ల అంటే ప్రతిదీ కూడా చూడండి. కొత్త మొబైల్ మీరు బాగా వాడుతున్నారు, కొత్త మొబైల్ మార్కెట్లోకి వచ్చిందంటే దీనికన్నా మంచి ఫీచర్స్ ఉంటే పోతారు, కానీ దీనికన్నా దరిద్రమైనటువంటి పోతారా? టెక్నాలజీ కదా అది, టెక్నాలజీ అంటే ఏదో అడ్వాన్స్గా ఉండాలి. హాఫ్ వేవ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫుల్ వేవ్కి వచ్చాం, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఫుల్ వేవ్లో సెంటర్ ట్యాప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమొచ్చాం. ఎప్పుడు కూడా సొసైటీలో మార్కెట్లోకి మీరు వెళ్తే ఏది వాడుతున్నట్టు, హాఫ్ వేవ్ వాడుతున్నారా? అంటే రియల్గా మీ సెల్ ఫోన్ ఛార్జర్లు ఏముంటుంది, బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైయర్ అంటే లేటెస్ట్ ఏది ఉందో అది వాడుతుంటాం. మరి సార్ లేటెస్ట్ పోయి ఫస్ట్ కనిపెట్టచ్చు కదా సార్ అంటే, ఎవడన్నా ఒకటి చేసి దాంట్లో ఏదో డ్రాబ్యాక్స్ ఉండదు కదా కూడా కనిపెడతాడు. ఫస్ట్లోనే 100 సంవత్సరాల ముందర ఏమైతే ఈరోజు కనిపెట్టేస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 100 సంవత్సరాల ముందే పడుతుందా? లేదు. సో మీ థింకింగ్ ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్ ఏం చదివినా కూడా మీరు ముందేముంది, ఈ రోజుకి ఏముంది, రేపటికి ఏమవుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు. ఈ డయోడ్ అన్నిటి కాకుండా ఈ డయోడ్ 4 అంటే యాక్చువల్గా మీరే డయోడ్ పెట్టాలి, 4 డయోడ్లు కలిపి సింగిల్ డయోడ్గా అమ్ముతున్నారు షాప్లో, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఒకే ఇట్లా చిన్న డబ్బాలాగా వస్తుంది, 4 డయోడ్, ఇడొక పోర్టు ఇడొక పోర్టు. ఇదే ఈ బ్రిడ్జ్ రెక్టిఫికేషన్ అంతా చేస్తారు షాప్లో అమ్ముతారు. మీరు కొనుక్కురాడు సార్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అని అడిగారంటే వాళ్ళు ఇస్తారు. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటే ఇస్తారు, సింగిల్ డయోడ్ ఇస్తారు, దాంట్లో 4 ఉంటాయి, 4 డయోడ్ అన్ని పనులు చేసి పెట్టేస్తారు. లేదు అంటే మీరు ఏదైనా నార్మల్ డయోడ్ కొనుక్కొని 4ని కనెక్ట్ చేసి పెట్టుకోవాలి, చేస్తేనే మీకు వస్తుంది. ఇక్కడ మోస్ట్లీ తప్పు చేసేది ఎక్కడంటే అవుట్పుట్ ఇక్కడ తీరదు, ఇక్కడ ఎక్కడైనా అవుట్పుట్ తీస్తారు. అప్పుడు మీకు అవుట్పుట్ ఓన్లీ ఈ డయోడ్ కాదు, ఈ డయోడ్ కాదు వస్తుంది. ఏడు తీసారంటే మీకు ఇది కావాలి, ఇది కావాలి. అర్థం. ఇప్పుడు ఫిల్టర్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, నేను దీని అవుట్పుట్ అక్కడ ఫిల్టర్ కనెక్ట్ చేయాలి.
సో కెపాసిటీ ఎక్కడ చేయాలి ఇక్కడ ఇది ఈ పాయింట్ తీసుకొచ్చి ఇది ఇక్కడ పెట్టి ఒక కెపాసిటీ ఎక్కడ కనెక్ట్ చేయాలి అంటే ప్లస్ నేమ్ ఇక్కడ మైనస్ నేమ్ ఇక్కడ కనెక్ట్ చేయాలి దిస్ ఇస్ ద ఫిల్టరింగ్ ఫిల్టరింగ్ అయితే మళ్ళీ వోల్టేజ్ రెగ్యులేటర్ ఇలా కనెక్ట్ చేయాలి వోల్టేజ్ రెగ్యులేటర్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి బట్ అలా సో మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూస్తాం ఇప్పుడు చూడండి సర్క్యూట్ డయాగ్రమ్ మీకు అర్థమైంది ఇక్కడ చూడండి వాడు అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి నీ మధ్యలో కదా రెస్ట్ పెట్టాలి అక్కడ అక్కడ ఇలా వాడు ఎక్కడ పెట్టాడు చూడండి రెస్ట్ ఇక్కడ పెట్టాడు పక్కన తీసుకొని పెట్టాడు ఎందుకు అంటే ఆడ మళ్ళీ కెపాసిటీ ఇచ్చాలి ఇక్కడ ఇస్తే మీకు చూడడానికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది అందుకని దీన్ని ఈ పక్కన లాక్కోవచ్చు రెస్ట్ పెట్టేసి దీని పక్కన మనం మీకు కెపాసిటీ పెడతాం ఇదే ఈ కాన్సెప్ట్ ఈ డయాగ్రమ్ దేనికి ఇది వితౌట్ ఫిల్టరింగ్ లేకుండా అలా విత్ ఫిల్టరింగ్ చూడండి ఏమైంది కెపాసిటీ సో రీడింగ్ వస్తుందా లేదా అనేది మనం ఏం వోల్ట్ మీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి ఒక వోల్ట్ మీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు 2 వోల్ట్ మీటర్లు కావాలి ఎందుకు ఏసీ వోల్ట్ మీటర్ కావాలి ఎందుకంటే పల్స్ DC వస్తా కదా ఏసీ వస్తా కదా సో ఏసీ అనేది మీరు మెజర్ చేయాలంటే ఎప్పుడు కూడా ఏ మీటర్ వాడాలి ఏసీ మీటర్ వాడాలి అర్థనా సో మాల్ DC ఒక DC ఎంత వచ్చిందో చెక్ చేయాలంటే ఏం చేయాలి మీరు DC నే కట్టాలి అందుకే మీకు నేను కొనుక్కున్న మల్టీమీటర్స్ కూడా ఏసీ వాల్యూ కట్టాలి DC వాల్యూ కట్టాలి ఉంటుంది సో ఈ ఫుల్ రెక్టిఫికేషన్ ఇంకా జరగలా ఎప్పుడు ఫుల్ రెక్టిఫికేషన్ జరుగుతుంది అంటే బాగా 100% ఎప్పుడు వస్తుంది బాగా ఏసీ వస్తుంది వోల్టేజ్ రెగ్యులేటర్ వాడాక వస్తుంది ఇంకా వాడామా మనం వాళ్ళ అంటే ఇక్కడ కూడా ఏసీ ఉంటుంది కదా అర్థమైందా కదా సో ఈ ఫస్ట్ ఏం చేశాను చూడండి ఓకే డయాగ్రమ్ పెట్టేసి జస్ట్ ఫుల్ రెక్టిఫికేషన్ జరుగుతుందా లేదా ఇక్కడ వోల్ట్ మీటర్ పెట్టి ఒక CRO లో పెట్టి చెక్ చేసుకోండి CRO లో సిగ్నల్ వస్తుందా లేదా చూసుకుందాం నెక్స్ట్ ఇక్కడ రండి కెపాసిటీ పెట్టి ఇప్పుడు ఫిల్టర్ పెట్టి చెక్ చేశారు CRO లో వస్తుందా లేదా ఓకేనా ఇది ఫైన్ నెక్స్ట్ ఇప్పుడు నోట్ చేసుకోవాలి లోడ్ రెసిస్టెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫార్ములా ఉందండి సరే థియరీలో చెప్తాను నేను ఫార్ములాస్ చూస్తామండి ఫస్ట్ కాన్సెప్చువల్ అట్లయినా ల్యాబ్లో మీరు ఏం చేయాలి అర్థమైందా ల్యాబ్లో ఏం చేయాలి ఏమేమి కాంపోనెంట్స్ కావాలో ఎంత తీసుకోవాలో అర్థమైంది ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ గ్రాఫ్లు చూడండి ఎలా వస్తాయి ఫస్ట్ ఏమో ఇన్పుట్ ఇలా ఉంటుంది అవుట్పుట్ ఏమో ఇలా వస్తుంది ఫుల్ వేవ్ మన దాన్ని ఫిల్టర్కి ఇలా ఫిల్టరింగ్ అయితే వస్తుంది ఇది గ్రాఫిక్స్ ప్లాట్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఫైన్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ వాట్ ఇస్ దిస్ సో జీనార్ రెగ్యులేటర్ అనే కాంపోనెంట్ కి ఒక ఐసీనో ఏదో ఒక జీనార్ తెచ్చుకుంటే దానికి ఇన్పుట్ ఏమి ఇస్తాము యూజువల్ గా ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ని డయోడ్ ఫిల్టర్ మళ్ళా వోల్టేజ్ రెగ్యులేటర్ సో ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ని వోల్టేజ్ రెగ్యులేటర్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏం చేయాలి ఇన్పుట్ ఏంటిది పల్సేటింగ్ DC కదులుతున్న DC అవుట్పుట్ ఏంటి కాన్స్టెంట్ అది వస్తుందా లేదా చెక్ చేయాలి సింపుల్ ఎక్స్పెరిమెంట్ చాలా చిన్న ఎక్స్పెరిమెంట్ అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయిన వాళ్ళకి ఇది అర్థమైంది అంటే ఒక రెగ్యులేటర్ పెట్టేసి మన జీనార్ రెగ్యులేటర్ పెట్టి ఇన్పుట్స్ లేదా ఇంకో విధంగా చేయొచ్చు ల్యాబ్లో మన కిట్ ఉందో కిట్ వోల్టేజ్ రెగ్యులేటర్ దాంట్లో మీరు మారుస్తూ ఉండొచ్చు ఏసీ ఈ పక్క ఇది కొంచెం ఇది మారుస్తూ ఉండండి ఇది కాన్స్టెంట్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఇదంతా స్టెప్స్ అవాయిడ్ చేయొచ్చు మీరు బ్రెడ్ బోర్డ్లో చేస్తే ఇవన్నీ కావాలి లేదా మన కిట్ ఉంది వోల్టేజ్ జీనార్ రెగ్యులేటర్ ఉంటుంది ఇన్పుట్ సైడ్ మనం కొంచెం కదిలించాలి DC కొంచెం కదిలిస్తుంటాం కాన్స్టెంట్ DC ఇవ్వం 6 volts అనుకో 6.5 ఇస్తాం అప్పుడు అవుట్పుట్ వచ్చి ఎంత వచ్చి చూసుకుంటాం 6.2 ఇస్తాం అప్పుడు అవుట్పుట్ ఎంత చూస్తాం ఎంత రావాలి 6 రావాలి అలా చేసేదానికి మనం గ్రాఫ్ తీసుకుంటాం సో నేను ఇప్పుడు వోల్టేజ్ ఇన్పుట్ వర్సెస్ వోల్టేజ్ అవుట్పుట్ కావాలి నేను వోల్టేజ్ మారుస్తున్నా కూడా అది ఎంత రావాలి ఇప్పుడు కాన్స్టెంట్ అంటే 6.1 కి 6.2 కి 5.1 500 అంతా కూడా 6 volts కావాలి ఇలా ఉంటుంది గ్రాఫ్ జీనార్ రెగ్యులేటర్ ఇప్పుడు నెక్స్ట్ వన్ కమ్ హియర్ సర్క్యూట్ డయాగ్రమ్ జీనార్ రెగ్యులేటర్ ఉంది ఈ పక్కన వోల్టేజ్ మారుస్తున్నా V ఇన్పుట్ మారుస్తున్నా ఇట్లా యారో డైరెక్షన్ అంటే విచ్ ఈజ్ చేంజింగ్ అది 0 to 30 RPS వాడుతుంది రెగ్యులేటర్ పవర్ సప్లై మన ల్యాబ్లో ఉంటాయి అవి మార్చుకుంటూ ఉండండి
అవుట్పుట్ ని ఈ వోల్ట్ మీటర్ చూడండి. సో కాన్స్టెంట్ వస్తుందో చూడండి. ఇది కిట్ కూడా ఉంది. కిట్ లో చేసారు, కిట్ లో చేయండి. బ్రెడ్ బోర్డ్ చేస్తారు, బ్రెడ్ బోర్డ్. ఇది క్లియర్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఈజీగా అయిపోతుంది. చేసారు అది ఇంత ఫస్ట్ ఇయర్ క్యారెక్టరిస్టిక్స్ అది బ్రేక్ డౌన్ వోల్టేజ్ తర్వాత కాన్స్టెంట్ ఉందా లేదా చెక్ చేస్తాడు. ఇది రెగ్యులేటర్ చెక్ చేస్తాడు. అది వేరే. నెక్స్ట్ సో థర్డ్ ఎక్స్పెరిమెంట్ కాన్సెప్ట్ ఐసీ రెగ్యులేషన్. సేమ్ జీనా అనేక ఏం పెడతాం, ఒక ఐసీ పెడతాం. ఐసీకి ఎట్లా కనెక్షన్ ఇవ్వాలో మీరు తెలుసుకోండి. ఇది కిట్లో ఉంది. లేకపోతే మీరు ఐసీస్ కొనుక్కోవచ్చు కూడా చేయొచ్చు. యూజువల్గా ఇది 7-8 సిరీస్లో ఉంటాయి. కాన్స్టెంట్గా ఎంత వోల్టేజ్ రావాలన్నది ఈ డిజైన్ చేస్తారు. 7805 కాన్సెప్ట్లో 05 వోల్టేజ్ కాన్స్టెంట్గా వస్తుంది. 7808 అయితే 8 వోల్టేజ్ కాన్స్టెంట్ వస్తుంది. 7812 అయితే 12 వోల్టేజ్ కాన్స్టెంట్ వస్తుంది. అంటే ఇన్పుట్ ఏమో 3 వోల్ట్స్ ఇచ్చి 12 వోల్ట్స్ కాన్స్టెంట్ ఇస్తారు సార్ అంటే ఇవ్వదు. దాని మినిమం రేంజ్ అంటే 12 తెచ్చుకోవాలంటే మినిమం ఇక్కడ 10 నుంచి 13 అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ 10 వోల్ట్స్ వరకు ఇది ఆపరేట్ అవుతుంది, మేనేజ్ చేయగలుగుతుంది. అంతేగాని నీకు 1 వోల్ట్ ఇచ్చి 13 వోల్ట్స్ రావాలంటే అదే యాంప్లిఫై చేయడానికి అర్థమైందా? రెగ్యులేటర్ అంటే అప్ అండ్ డౌన్స్ కంట్రోల్ చేస్తారు అంతే. నాట్ లైక్ అది క్రియేట్ చేయలేదు. ఓకే ఫైన్. చూడండి ఈ ఇలా ఉంటుంది. మీరు కొనుక్కోవస్తే 7804 కానీ ఏమిది ఫస్ట్ ఏముంది చూడండి. పైన నెంబర్ LM 712 కాన్స్టెంట్ ఓకేనా. సో మనం మీ ల్యాబ్ లో 12 వోల్ట్స్ అయినా చేయండి, 5 వోల్ట్స్ అయినా చేయండి, 8 వోల్ట్స్ అయినా. 12 వోల్ట్స్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 5 వోల్ట్స్ కొనుక్కోండి చాలు, ఆర్ 8 వోల్ట్స్ కొనుక్కోండి చాలు. అంతేగాని ఎక్కువ కాస్ట్ పెట్టండి. నాకు నా ఉద్దేశం ఎప్పుడు కూడా మీకు కాస్ట్ పెరగాలి, నేను చెప్పినట్టు మీరు వినాలి అనుకోండి. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్. అంటే మీకు డబ్బులు తగ్గేటట్టే చూడండి, కానీ నేర్చుకోండి ఏదో ఒకటి. అంటే ఇట్లాంటి అవకాశాన్ని ల్యాబొరేటరీ ఇట్లాంటి అవకాశం ఇక్కడే చేయాలి. కానీ ఊరికి ఏదో ఇదే కొనుక్కో రావాలి, అదే షాప్లో ఉందని ఆ ఫీలింగ్లో ఉండకండి. ఒకవేళ మీకు దొరకకపోతే నాకు మెసేజ్ పెట్టండి, సార్ ఇవి అవైలబుల్ లేవు, దీని బదులు ఏమైనా రిప్లేస్మెంట్. ఈరోజు చార్ట్ వచ్చాక నన్ను ఏం అడగాల్సిన అవసరం లేదు. మీరే కొట్టేసి ఇది BC107 షాప్లో అమ్మట్లేదు అన్నారు. ఎవరో పోయి అడిగారు, షాప్లో లేదు ఒక ట్రాన్సిస్టర్. అప్పుడు మీరు BC547 కొనుక్కోవాలి. అంతేగాని అంటే ఇది లేదు అని మనం ఎక్స్పెరిమెంట్ ఆపేస్తాం అనేది కాదు. ఏమైనా ఓకేనా. సో డోంట్ స్టాప్. సో చూడండి ఇక్కడ ఈ పక్క రండి. మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. LM 712కి 3 పిన్లు ఉంటాయి. 2, 1, 3. 2 దగ్గర ఇన్పుట్ ఇస్తాం, 1 దగ్గర గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాం, 3 యొక్క అవుట్పుట్ తీసుకున్నాం. ఇక్కడ మారుస్తూ ఉంటాం RPSతో. అప్పుడు అవుట్పుట్ చేంజ్ అయ్యేది, కాన్స్టెంట్ వస్తుందో చెక్ చేసుకోవాలి. అంతే ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ 3-4 ఉంటాయి మీ సిలబస్లో. అన్నీ చేయకండి, అన్నీ అవసరం లేదు. ఒక్కొక్కదాన్ని చేయండి. ఏదో ఒక ఐసీ కొనుక్కొని లర్న్ హౌ ఇట్ రెగ్యులేట్స్. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. మీకు సిలబస్లో ఏమన్నా అది సేమ్ ఆబ్జెక్టివ్ చూడండి. ఏమన్నా 7-8 సిరీస్, 7-9 సిరీస్, 7-8 సిరీస్, LM సిరీస్ అన్నీ చెక్ చేయమంటాడు. అంత అవసరం లేదు. 7-8 సిరీస్, 7-9 సిరీస్ అదొకటి చేయించాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ కమ్ టు పోర్టబుల్. లాస్ట్కి ఇప్పుడు ఇవన్నీ కలిపి, ఫిల్టర్ కలిపి, అన్ని కలిపి, వోల్టేజ్ రెగ్యులేటర్ కలిపి, ఎవ్రీథింగ్ కలిపేసి ఇన్పుట్ ఇచ్చి ఫైనల్ కాన్స్టెంట్ అవుట్పుట్ అంటే సెల్ ఫోన్ ఛార్జర్ తయారు చేసేయాలి. RPS